హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి మామూలుగా మార్కెట్లో అమ్ముతారు కదా, అవి మనకు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. ఇది క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఈ గ్లాసు రెగ్యులర్గా వాడే గ్లాస్ కదా, దీంతో 2 మైదా తీసుకున్నానండి. మన ఇష్టం అండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఎన్ని కావాలో అంత చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపిస్తానికి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 మైదా తీసుకున్నాను. దీనికి 1/4 ఉప్మా రవ్వ అండి. ఇది దీంట్లో కలిపేస్తున్నాను. కొంచెం చిటికెడు జస్ట్ అట్లా వేసేసి ఇది బాగా కలిపేసుకోవాలండి. వాటర్ వేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నేను కలిపాక ఇది చూపిస్తాను. ఇదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి నేను. ఈ బెల్లం కూడా మనం ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇది మనం నీళ్ళల్లో వేసి కరగబెట్టుకోవాలి. ఇది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం సేపు ఇలా కలిపేసి ముద్దలాగా మంచి కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రవ్వ వేసాం కదా దీంట్లో, ఈ రవ్వ మొత్తము దాంట్లో కలిసిపోవాలి ఫ్రెండ్స్. అది లేకపోతే మనకి నూనె చిట్లుద్ది. కాబట్టి ఇది ఒక 10-15 మినిట్స్ ఇలాగ పిండి శుభ్రం కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం బెల్లము కొంచెం క్లీన్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకున్నాను. కలుపుకుని దీన్ని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, జస్ట్ డ్రై అయిపోకుండా ఆయిల్ వేసేసి ఇది మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఈ రవ్వ అంతా మైదాలో కలిసిపోవాలండి. కలిసిపోయాక ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను ఫోర్క్ యూజ్ చేస్తున్నానండి గవ్వలు చేసుకోవడానికి. యాక్చువల్గా నా దగ్గర ఉండాలి, కనబడలేదు. సో నేను దీంతో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పిండిని ఇలాగా ఒక 15 మినిట్స్ నానబెట్టాను కదా, బాగా ఈ రవ్వ అంతా కలిసేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చూడండి, ఇంత ఉండలు రౌండ్గా చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు కదా. దేనికైనా సరే ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఓపికగా చేయండి, ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది కష్టం కూడా కాదు. ఇప్పుడు మనకి జస్ట్ ఒక 1/4 కిలో మైదాకి ఒక సుమారుగా 250-300 గ్రామ్స్ బెల్లం అండి. 2 కప్పులు మైదాకి 2 కప్పులు బెల్లం వేసాం కదా. సో చూసారా, ఇలాగా అన్నీ మొత్తం ఉండలన్నీ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బౌల్లోకి తీసేసాను రౌండ్స్ చేసేసి. ఇప్పుడు దీనికి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ పాక్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక రౌండ్ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసేయాలి. చూసారా, ఇలా షేప్ వస్తుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చూడండి, చాలా ఈజీ, అస్సలు కష్టం ఉండదు ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఆయిల్లో కూడా మనం వేసేసుకోవచ్చు. ఇలాగే మీకు చూపిస్తాను కానీ నేను చేస్తున్నాను ఇలాగా. చూసారా ఫ్రెండ్స్, గవ్వలు ఇన్నైనాయి మొత్తం పిండికి. ఇప్పుడు ఇది నేను సిమ్లో పెట్టాను కానీ కొంచెం వేడైపోయింది. ఇప్పుడు నేను కొంచెం లో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వేయించుకోవాలి. మనం ఎన్ని పడతాయో అన్ని వేసేయచ్చు. చూడండి, ఇలాగా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఎర్రగా ఇంకా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎంత క్రిస్పీగా ఉంటే, కొంతమంది నాకు క్రిస్పీగా ఇష్టము, కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉండదు. మనకి బయట అమ్మేవి కూడా మనకి క్రిస్పీగా అమ్మరండి, కొంచెం మెత్తగానే ఉంటాయి. అంటే కొంచెం
ఏజ్ ఉన్న వాళ్ళు తినడానికి ఈజీ ఉంటుంది, కానీ నాకైతే క్రిస్పీగానే ఇష్టము. సో నేను ఇంకా కొంచెం ఫ్రై చేస్తాను. అలాగే పక్కన చూడండి బెల్లం పాకం పెడుతున్నాను. ఇది మీకు పాకం ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ తీసి పెట్టుకోండి ఇలాగా. ఫ్రెండ్స్ చూడండి పాకము ఇలాగా కొంచెం గట్టి పాకం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పెట్టుకొని దాంట్లో వేసి చూసుకోవాలి. చూడండి ఇలాగా అయిపోయింది పాకము. ఇలాగా గట్టిగా అవ్వాలి ఫ్రెండ్స్. చూసారా, ఇట్లా నీళ్ళల్లో వేస్తే ఇట్లా టక్కని రావాలి సౌండ్. అయిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ వేయించేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా. ఇప్పుడు ఈ బెల్లంలో వేసేస్తున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చూసారా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆరిపోవాలి ఫ్రెండ్స్. ఆరిపోయాక నేను మీకు చూపిస్తాను. కొంచెం సేపు మనం వీటిని ఆరబెట్టేయాలి. చూసారా, ఎమ్మి ఎమ్మి గవ్వలు, బెల్లం గవ్వలండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.